నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథనాన్ని చూడబోతున్నాం. దూరం ప్రేమకు అంతం కాదు అని దీని సారాంశం. కెనడాలోని ఒక చిన్న పర్వత ప్రాంతంలో అనుకోకుండా మొదలైన ఒక బంధం గురించిన కథ ఇది. పరిచయాలు, కొన్ని అపార్థాలు, ఆ తర్వాత జీవితాన్ని మార్చేసిన సంఘటనలు. వీటి మధ్య ఆ బంధం ఎలా సాగిందో చూద్దాం. సరే, దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దామా? తప్పకుండా. ఇందులో నాకనిపించిన ముఖ్య విషయమేంటంటే, పరిస్థితుల్ని మనం ఎలా చూస్తాం, ఎలా అర్థం చేసుకుంటామన్నది మన సంబంధాల్ని ఎలా మారుస్తుందో ఈ కథనం బాగా చూపిస్తుంది. అలాగే కొన్నిసార్లు అనుకోని సంఘటనలు, ముఖ్యంగా కొంచెం తీవ్రమైనవి, ఈ భావోద్వేగ బంధాల్ని ఎంత వేగంగా ముందుకు నడిపిస్తాయో కూడా మనం గమనించవచ్చు. అవును. కథనం చెప్పిన వ్యక్తికి, ఆ ఆస్ట్రేలియా అబ్బాయికి మధ్య మొదటి పరిచయం. అది కొంచెం ఇబ్బందికరంగా జరిగిందట. తర్వాత పబ్లో కలిసినప్పుడు అతను మాంట్రియాల్ వెళ్తున్నాడని చెప్పాడు. అది ఆమె సొంత ఊరు అవ్వడంతో అక్కడి నుంచి కొంచెం సంభాషణ మొదలైంది. కాని వెంటనే ఆమె అతన్ని చూసి ఏమో ఇతనొక ప్లేయర్లా ఉన్నాడే అని అనుమానించింది. అది కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది నాకు. అది పెద్ద ఆశ్చర్యం కాకపోవచ్చు. ఎందుకంటే మన దగ్గర పూర్తి సమాచారం లేనప్పుడు బహుశా మన పాత అనుభవాలు, వాటి ఆధారంగా ఒక అంచనాకొచ్చేస్తాం. అతను అందరితో సరదాగా మాట్లాడటం, ఇంకా వేరే అమ్మాయి ఎవరో అతని చుట్టూ తిరుగుతుండటం చూసి ఆ ప్లేయర్ అనే ముద్ర వేయడం అంటే అది చాలా తేలిక. అపార్థాలు ఇలాగే కదా మొదలయ్యేది. నిజమే. ఆ అపోహ ప్రభావం కనిపించింది కూడా. ఆమె అతన్ని కొంచెం దూరంగానే పెట్టింది మొదట్లో. అయితే పూర్తిగా దూరం చేసుకోలేదు. అదే ఆసక్తికరం. చివరికి కలిసి హైకింగ్కి వెళ్లారు. అప్పుడే అసలు విషయం తెలిసింది కదా. అక్కడే అసలు మలుపు. అతనికి నిజానికి ఆస్ట్రేలియాలో గర్ల్ఫ్రెండ్ ఉందని, ఆ వెంట తిరిగే అమ్మాయి కేవలం స్నేహితురాలు మాత్రమే అని తెలిసింది. చూడండి, ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడుకోవడం ఎంత ముఖ్యమో తెలుస్తోంది. కేవలం అపార్థం తొలగిపోవడమే కాదు, అతని నిజాయితీ మీద నమ్మకం ఏర్పడింది. అది బలమైన స్నేహానికి దారితీసిందనమాట. నమ్మకం కుదిరింది, మంచి స్నేహితులయ్యారు. కాని ఆ తర్వాత జరిగిన సంఘటనలు అవి కథను పూర్తిగా మార్చేశాయి. ఒకటి, అతను తన గర్ల్ఫ్రెండ్తో విడిపోవడం. ఆ విషయం తెలిసినప్పుడు కథ చెప్పిన వ్యక్తి తన సంతోషాన్ని బయటకు కనపడకుండా ఆపుకుందట. రెండోది, ఇది చాలా పెద్దది. ఆమె కొండపై నుండి దూకినప్పుడు వెన్నుముక విరగడం. అంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత హాస్పిటల్ నుంచి ఆమె మొదట ఫోన్ చేసింది అతనికి. అవును, అది గమనించాలి. అంటే అప్పటికే వాళ్ళ స్నేహం ఎంత బలపడిందో అది చూపిస్తోంది. తరువాత అనుకోకుండా బ్యాంకులో కలిసినప్పుడు ఆ 5 వర్క్స్ లాంటి ఫీలింగ్, అంటే అప్పటిదాకా లేనిది ఏదో ఒక్కసారిగా వచ్చినట్టు అనిపించిందట. ఖచ్చితంగా. ఆ ప్రమాదం లాంటి సంఘటనలు అంటే జీవితం అంచులదాకా వెళ్లడం లాంటివి మన ప్రాధాన్యతల్ని ఒక్కసారిగా మార్చేస్తాయి. లైఫ్ చాలా చిన్నది అనిపించినప్పుడు, అప్పటిదాకా స్నేహంగా ఉన్న బంధంలో ఏమైనా లోతైన భావాలు దాగి ఉంటే అవి ఒక్కసారిగా బయటకొచ్చి రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధపడేలా చేస్తాయి. దీన్నే ఎమోషనల్ ఫాస్ట్ ఫార్వర్డింగ్ అనొచ్చేమో. అంటే ఆ ప్రమాదం ఒక క్యాటలిస్ట్లా పనిచేసిందనమాట. వాళ్ల మధ్య అప్పటికే ఉన్న భావాలను వేగవంతం చేసింది. ఆ తర్వాత అంతా చాలా వేగంగా జరిగిపోయింది. ప్రేమలో పడ్డారు, అతను మాంట్రియల్ వెళ్లాడు, ఆమెకు ఆస్ట్రేలియాలో ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కుదిరింది. అంటే దూరం కూడా మొదట్లో వాళ్లనాపలేకపోయింది. దాదాపు 2 ఏళ్లు కలిసి ఉన్నారు. అవును, దూరాన్ని జయించారు మొదట్లో. కాని కొన్నిసార్లు అంత వేగంగా పెరిగిన భావోద్వేగాలు, వాటికి సరైన పునాది లేకపోతే నిలవడం కష్టమనే ప్రమాదం కూడా ఉంటుంది. మొత్తానికి ఈ కథాప్రయాణం చూస్తే అపరిచితులుగా మొదలై, స్నేహితులై, అపోహలు దాటి, ఒక ప్రమాదం తర్వాత ప్రేమలో పడి, దూరాన్ని కూడా లెక్క చేయకుండా కలిసి, చివరికి మళ్లీ అదే భౌగోళిక దూరం, వీసా సమస్యల వల్ల విడిపోవలసి వచ్చింది. ఇది కొంచెం విచిత్రంగా లేదు? దూరం మొదట వాళ్లని కలపడానికి ఒక రకంగా సహాయపడింది. అంటే గర్ల్ఫ్రెండ్ దూరంగా ఉండటం వల్ల, కాని చివరికి అదే దూరం విడదీసింది. అవును, ఈ కథలో దూరం పాత్ర చాలా సంక్లిష్టంగా ఉంది. మొదట్లో ఒక అడ్డంకిలా కనిపించిన గర్ల్ఫ్రెండ్ రూపంలో, తర్వాత దాన్ని అధిగమించారు ప్రయాణాలు, ఎక్స్చేంజ్ ప్రోగ్రాంతో. కాని చివరికి అదే విడిపోవడానికి కారణమైంది. అంటే బయటి పరిస్థితులు, ఆ ప్రమాదంగాని, వీసా గడువు ముగిసిపోవడంగాని, వాళ్ల లోపలి భావోద్వేగ ప్రపంచాన్ని, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్ని ఎంత బలంగా ప్రభావితం చేసాయో స్పష్టంగా కనిపిస్తోంది. పరిస్థితులు మనుషుల్ని ఎలా ఊహించని విధంగా కలపగలవో, అలాగే విడదీయగలవో
ఈ కథ చాలా స్పష్టంగా చెప్తోంది. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న వైపు నడిపిస్తోంది. అసలు సంబంధాలు నిలబడ్డంలో లేదా విడిపోవడంలో పరిస్థితుల పాత్ర ఎంత? మరి మన వ్యక్తిగత సంకల్పం, మన ఎంపికల పాత్ర ఎంత? బహుశా ఈ సంఘర్షణ గురించే మనం ఆలోచించాలేం.